సమర్పిస్తున్నవారు గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నేను మీ వసు. నేను మీ రిషి. సో మన ప్రోగ్రామ్ కి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్ ద షో. హైదరాబాద్ లో కొందరు డెవలపర్స్ రేరా నిబంధనలకు యథేచ్ఛగా తూట్లు పొడుస్తూ యూడిఎస్ ఫ్రీలాన్స్ సేల్స్ అంటూ అమాయకులకు కుచ్చుటొప్పి పెడుతున్నారని పలు రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో క్రెడై తెలంగాణ, చెడా, టీడీఏ, టీబీఎఫ్లు కలిసి కామన్ ప్లాట్ఫామ్ పై ప్రెస్ మీట్ నిర్వహించాయి. ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే, బికాస్ ఆఫ్ ది లీనియన్సీ ఇన్ సర్టన్ రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ రేరా, పీపుల్ హావ్ టేకెన్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. పర్మిషన్స్ లేకుండా బిల్టప్ ఏరియా అమ్మటం, ప్లాట్లు అమ్మటం, ప్రీ లాంచ్ అని, ప్రీ సేల్స్ అని, యూడిఎస్ అని, ఇవన్నీ అన్ఆథరైజ్ సేల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేవాళ్ళు తెలుసో తెలియకో కొంటున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కడ ప్రొటెక్షన్ లేదండి, ఎందుకంటే దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇల్లీగల్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం చూడాల్సిన ముఖ్య విషయం ఏమంటే, రెరా ఎందుకు వచ్చింది అంటే, కొన్ని సిటీస్లల్లా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లాంచింగ్ చేసి, వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ ఏరియాస్ లాంచ్ చేసి, ఎక్కువ వెంచర్స్ లాంచ్ చేసి విత్ ఇన్ టైమ్ లో పొజిషన్ ఇవ్వలేకపోయారు కాబట్టి రెరా నిబంధన వచ్చింది. దాంతో కొంతవరకు కస్టమర్ కు సెక్యూరిటీ వచ్చింది. బట్ ఇక్కడ ఏమైతుంది, రెరాను ఓవర్టేక్ చేసి, రెరాను అవాయిడ్ చేసి ఏదైతే ప్రీ సేల్స్ చేస్తున్నారో అక్కడ రెరాల ఏదైతే నిబంధనలతోని ప్రొటెక్ట్ దొరుకుతుందో పర్చేజర్ కు, అది లేకుండా పోతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కనీస జ్ఞానం, ఈ రోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది, ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, రెండు కలిపితే ఎంత అవుతుంది పర్ స్క్వేర్ ఫీట్. మిగతా బిల్డర్స్ వేరే దగ్గర 6,000, 6,500 కష్టపడి వాళ్ళు చేస్తూ ప్రాజెక్టు ఆన్ టైమ్ లో డెలివరీ ఇస్తున్నారు. వాళ్ళు అంత రేట్ పెట్టడం, వీళ్ళు 2,800, 3,000 మనతో డబ్బులు వసూలు చేసి వీళ్ళు మనకు ప్రాపర్టీ వీళ్ళు డెలివరీ ఇస్తారా? మినిమం థింక్ చేయాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతున్నాను. దయచేసి ఇన్వెస్టర్స్ కళ్ళు తెరుచుకొని ఇలాంటి మోసగాళ్ళ చేతుల్లో మోసపోకండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రీ అనేది డిక్షనరీ తీస్తే చాలా వర్డ్స్ ఉంటాయండి. ప్రీ సేల్స్, ప్రిమానిషన్, ప్రెజుడిస్, ఎనీథింగ్ ప్రీ అంటే ఏంటంటే మీరు కన్ఫర్మ్ కాదని, ఇట్ ఈస్ రిస్క్ బేరింగ్ అని. మీరు జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఏ సర్వే నెంబర్ లో పర్మిషన్ ఇచ్చారు, దేనికి ఇచ్చారు లేదని ఒక లిస్ట్ ఉంది. అలాగే రేరా వెబ్సైట్ లో ఏ ప్రాజెక్ట్ కి రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయి. మీరు కొన్నప్పుడు సింపుల్ గా ఈ రెండు చూడండి, ప్లాన్ ఉందా లేదా, మీరు పర్మిట్ ఉందా, మీకు రిజిస్ట్రేషన్ ఉందా, రెండు తీసుకోండి. రెండు మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ లో అడగండి, అవే కొనండి. Information and guidance cells at HMDA, GHMC and RERA. If you can highlight this aspect, whoever purchases there, they can go to those guidance centers and take information whether it has been approved by HMDA or GHMC or RERA, and at least some kind of control can come with that particular gesture. గడిచిన 7 సంవత్సరాలలో నిర్మాణ రంగం ఒక ఉన్నతమైన దిశలో వెళ్తుంది. ఎవ్రీవన్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రతి బిల్డర్ కూడా డెవలప్ అయి ఉన్నాడు. ఆ డెవలప్మెంట్ సస్టైన్ కావాలా, దాంతో పాటుగా ఓవరాల్ ఇండస్ట్రీ సర్వైవ్ కావాలనేది ఇక్కడ అందరి అసోసియేషన్ల పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కి మెయిన్ గా ముఖ్య ఉద్దేశము, it's an awareness to the public and maybe requesting the government, we can say, to save the industry, to save the real estate in Hyderabad and Telangana. ఇప్పుడు ఇంత ఉన్నతిని, ఇంత గ్రోత్ ని మనము కాపాడుకొని ముందుకు వెళ్ళాలనేదే మా అందరి కోరిక కూడా. The request mainly is to caution the purchasers ki undivided share of land konoddu, not to buy anything which is not sanctioned by the authorities and subsequently which is approved by RERA. ఒక్కసారి పర్చేజర్స్ కానీ ఎంటర్ కాకుంటే ఏ డెవలపర్ కానివ్వండి, ఏ గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ కానివ్వండి, దే విల్ నాట్ గెట్ ఇన్ టు దిస్ ప్రీ సేల్ మోడల్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగింది, ల్యాండ్ కాస్ట్ పెరిగింది, అయినా కానీ మీకు 3,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి ఇస్తున్నారంటే ది పర్చేజర్ ఆల్సో కైండ్లీ లుక్ ఇన్ టు ది రీజన్స్ వై సంబడి ఈస్ ఆఫరింగ్ ఎట్ దోస్ ప్రైజెస్.
డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో విశాఖపట్నంలోని MVP కాలనీలో గాతిరాజు ఫంక్షన్ ప్యాలెస్ లో భారీ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తున్నట్లు క్రెడైట్ విశాఖపట్నం తెలియజేసింది. ఈ ప్రాపర్టీ షోలో రియల్టర్ల దగ్గర నుండి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి సంబంధించిన విశేషాలను క్రెడైట్ విశాఖపట్నం ప్రతినిధులు తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. క్రెడైట్ ప్రాపర్టీ ఎక్స్పో అనేది గత 6 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా చాలా భారీగా చేసుకుంటూ వస్తున్నామండి. సిటీ డే బై డే అర్బనైజేషన్ పెరుగుతుండటంతో ఇంచుమించు మనకి లంకెలపాలెం నుంచి ఇప్పుడు తగరపర్స్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కస్టమర్స్ వాళ్ళకి అభిరుచికి తగ్గట్టుగా అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అడోరబుల్ దాకా అన్ని సెగ్మెంట్స్, ఫ్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్ని కూడా మొత్తం విశాఖపట్నం సిటీ చుట్టుపక్కల అవుట్స్కట్స్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక వేదిక మీద ఎగ్జిబిట్ చేసి కస్టమర్లకి అందుబాటులో ఉంచడం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అన్ని ప్రోడక్ట్లు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద ఎగ్జిబిట్ చేస్తే వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ మధురాలో ఏ రేట్ ఉంటుంది, నెక్స్ట్ లంకిలపల్లి ఉంటుంది, సిటీ పల్లి ఉంటుంది, వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని వాళ్ళ అభిరుచి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని సొంత ఇల్లు సాకారం చేసుకుంటారు. అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్ గా ప్రారంభించబడి అలాగే 2010లో క్రెడైట్ విశాఖపట్నంగా మార్చుకుని ఈనాడు 400 మంది పైగా సభ్యులతో కస్టమర్ల యొక్క అభిరుచులకి, ఆలోచనలకి, వారి యొక్క నమ్మకానికి పెట్టని కోటలా ఉండే ఈ క్రెడైట్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఆ రెప్యుటేషన్ పెంచుకున్న ఈ యొక్క క్రెడైట్ సంస్థ మీ అందరి అభిమానాన్ని చూడడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యొక్క 7వ ప్రాపర్టీ ఎక్స్పోని నిర్వహించడానికి మీ ముందుకు వచ్చాం. అతివేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆలోచన. ఆ యొక్క ఆలోచనని మా యొక్క క్రెడైట్ 7వ ప్రాపర్టీ షోలో మేము షోకేస్ చేసే ప్రాజెక్టులు కానీ స్థలాలు కానీ మీరు సందర్శించి దాంట్లో మీకు అనువైన దాంట్లో మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని దిగ్విజయం చేయాల్సిందిగా క్రెడైట్ విశాఖపట్నం తరఫున మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. క్రెడైట్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో గడిచిన 6 సంవత్సరాలుగా మేము విశాఖపట్నంలో క్రెడైట్ ప్రాపర్టీ ఎక్స్పోని చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే కరోనా తర్వాత మేము ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెల 24, 25, 26 తారీఖుల్లో MVP కాలనీలోని గాలిరాజ్ ప్యాలెస్ లో ఈ సంవత్సరం 120 స్టాల్స్ తో విశాఖపట్నంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు అలాగే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ఆర్గనైజ్ చేస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు హబ్ గా మారింది. అదే సమయంలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సమీప ప్రాంతంలోనే నివాసం ఉండేటట్టు చూసుకుంటున్నారు. దీంతో అటు ఆఫీస్ స్పేస్, ఇటు నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఐటీ కారిడార్ కేంద్రంగానే కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ల్యాండ్ మార్క్ నిర్మాణాలను చేపడుతున్న న్యూ ఏజ్ రియాలిటీ ఆర్గనైజేషన్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈ ప్రాంతంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వెస్ట్ బ్రూక్ ను చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 1 కు సమీపంలోని కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అత్యంత సమీపంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. హైదరాబాద్ లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. 2009లో ప్రారంభమైన ఈ సంస్థ బిగ్గెస్ట్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ ఇండస్ట్రీ చూపులను తమ వైపు తిప్పుకుంటోంది. ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ హైదరాబాద్ గా ఉన్న కోకాపేట్లో వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును లాంచ్ చేసింది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును మొత్తం 7.8 ఎకరాల విస్తీర్ణంలో 3 టవర్లలో G+34 ఫ్లోర్స్ తో మొత్తం 1102 ఫ్లాట్లను ఈ సంస్థ నిర్మిస్తోంది. ORR ఎగ్జిట్ నెంబర్ 1 కు అత్యంత సమీపంలోనే ఈ ప్రాజెక్టు ఉండటంతో ట్రాన్స్పోర్ట్ పరంగాను ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ కు 20 నిమిషాల్లో, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. హలో సార్,
ఎలా ఉన్నారు? గుడ్. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనకు ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి ఇలా తిరగగానే వెంటనే కనిపించే ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ లొకేషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి అమ్యూనిటీస్ ఉన్నాయి సార్? ప్రాజెక్ట్ లో ఎస్పెషల్లీ వి హావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దిస్ ల్యాండ్స్కేపింగ్ అండి. సింగపూర్ బేస్డ్ కంపెనీ సైట్ కాన్సెప్ట్స్ అని ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చున్నాము. సో వీ హ్యావ్ కోకాపేట్ లేక్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ యూటిలైజింగ్ ద కోకాపేట్ లేక్ అండ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ దేర్, ఇంక్లూడింగ్ మినీ గాల్ఫ్ కోర్స్ లాంటిది కూడా సెటప్ చేస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ ఆల్ ద క్రికెట్, బాస్కెట్బాల్, ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ విచ్ చిల్డ్రన్ రిక్వైర్ are going to be there. And we have 2 clubhouses. One clubhouse which is towards the roadside, we are giving all facilities like multi-purpose hall and other things where external people come, it's easy for them to reach and out. Yes. And the other clubhouse what we are having is mostly for the sporting facilities, which only the indoor people they use the facility. The facilities we are having 23-24 kinds of activities to be done by the children there. సో ఓవరాల్ గా ఇందులో ఎన్ని టవర్స్ ఉంటాయి? ఇందులో ఓన్లీ 3 towers పెట్టామండి. వీ హ్యావ్ అబౌట్ 82% ఆఫ్ ది ఏరియా ఈజ్ ఓపెన్. వీ హ్యావ్ ఓన్లీ ఆక్యుపైడ్ 18% ఆఫ్ ది ల్యాండ్. వీ హ్యావ్ రేంజింగ్ ఫ్రమ్ 1075 square feet to 2400 square feet. We are about 10 variants offerings. So every pocket can accommodate one type of apartment. So we have given that kind of a facility. Looking at the corona and the work from home kind of an environment which we had in the last couple of years, we are creating a separate room. Either it can be used for a study room or a office room when you are working from home, and also it can be used as a children's study room, or it can be used as a home theater. It's a multi-purpose room. One room we have created in all the apartments whereby they can utilize that for their activities. What is your motive for Cyber City? First and foremost, we are, if you see our locations in all the places, either Bangalore, Chennai or Visakhapatnam, Hyderabad, we take the best possible locations. First, our identification is the locations. So the location is a very key thing for what we see. Post location, we always go for one of the best consultants. If you see this office is there, next project we are looking at Singapore consultant. We always look for something new to offer to our customers. And post handing over of the project also, we take up at least 2 years. We hand over the customers. We have a lot of issues. All the things have to be rectified, settled and all that. So that is what bringing us repeat sale and bringing our customers back to us. పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. లాంచింగ్ సమయంలో హాట్ కేకుల బుకింగ్ నమోదు చేస్తుండడం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పొచ్చు. గిరిధారి సంస్థ ప్రస్తుత ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే వికారాబాద్లో గిరిధారి నిర్వాణ, మహబూబ్ నగర్ జడ్చర్లలో సీజన్ టౌన్, అమిర్జాపూర్లో గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, షాద్ నగర్లో వేదాంత, జహీరాబాద్లో సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తోంది. గిరిధారి సంస్థ ప్రాజెక్టులపై లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ అప్డేట్స్ గురించి గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు చెప్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లొకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4 BHK, 5 BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేసాము. ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కడ చూసుకున్నా, నార్సింగ్ చూసుకున్నా, ఎక్కడ 20 crores తక్కువ ఎక్కడ విల్లా దొరకడం లేదు. సో ఆ మంచి ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసేసి గుడ్ ప్రోడక్ట్ మా కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మేము ఆ ఏరియా చూస్ చేసుకున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ లో మూవ్ అయిపోవాలనే ఆలోచనతో హైదరాబాద్ కానీ మొత్తం ప్రతి ఒక్క పీపుల్ ఆలోచన చేస్తున్నారు. సో వాస్తుపరంగా కానీ
లేకపోతే ఆ గ్రీనరీ పరంగా కానీ మంచి ఆక్సిజన్. 6,000 ఎకర్ ఓపెన్ ప్లేస్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఆలోచన చేసేసి ఆ ఏరియాను చూస్ చేసుకొని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. వితిన్ 1 year ఆ ప్రోగ్రెస్ ఉన్నది. మనకు బుకింగ్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నా థింకింగ్ ఏంటంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్టు కాబోతుంది అది. మహబూబ్ నగర్ జిల్లాలో 26 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ కౌంటీని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 2 దశల్లో 259 రెసిడెన్షియల్ ప్లాట్స్ ను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. 100% వాస్తు, 24/7 సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రిక్రియేషన్ పార్క్, క్లబ్ హౌస్, అవుట్డోర్ గేమ్స్, అన్ని వైపులా కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్విమ్మింగ్ పూల్ వంటి తదితర ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్టు మేము చేపట్టినాం. యాక్చువల్లీ ప్రీమియం విల్లా ప్లాట్లో సేల్ చేయాలనే ఉద్దేశం మీద దట్ ప్రాజెక్టు మేము టేకప్ చేసాం. బై మా కస్టమర్ల ఆదేశం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు కొందరు హౌసెస్ బుక్ చేసుకున్నారు, కొందరు అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది షార్ట్లీ మేము చేయబోతున్నాం. ఆ ఏరియా కూడా చాలా మంచి ఏరియా, చాలా బ్యూటిఫుల్ ఏరియా. హైదరాబాద్తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కూడా 100% మా గిరిధారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అదే రకంగా జిల్లాలో కూడా రావాలనే ఉద్దేశం మీద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా మనం ఇట్లాంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకు మంచి ప్రోడక్ట్ అందిస్తే మైగ్రేషన్ అనేది ఆపగలుగుతామనే ఉద్దేశం మీద నేను ఆల్ జిల్లా హెడ్ క్వార్టర్లో చేయాలనే ముఖ్య ఉద్దేశం. అఫోర్డబుల్ ప్రైస్తో సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రతి ఒక్కరిచే శబాష్ అనిపించుకుంటుంది రాగమయూరి బిల్డర్స్. లాభాపేక్షకు దూరంగా ఉండే ఈ కంపెనీ భవిష్యత్ తరాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్తో అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఎగ్జిస్టింగ్ కస్టమర్లచే శబాష్ అనిపించుకుంటోంది. చక్కని ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, పొల్యూషన్ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని చూడచక్కని నిర్మాణాలను అందుబాటు ధరల్లో అందిస్తూ రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది ఈ సంస్థ. రాయలసీమ అంతటా ఖ్యాతిగాంచిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ రాగమయూరి బిల్డర్స్. ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ మయూరి గ్రీన్ హిల్స్. కర్నూల్లో 700 ఎకరాల్లో డెవలప్ చేసిన మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ సిటీకి సమీపంలోనే ఉండటంతో చక్కని డిమాండ్ అందుకుంది. మయూరి గ్రీన్ హిల్స్ ఒక 700 ఎకర్ ప్రాజెక్ట్. అది ఐ కెన్ ప్రౌడ్లీ సే మయూరి గ్రీన్ హిల్స్ అనే ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. ల్యాండ్ తీసుకొని ఒక 700 ఎకర్స్ టోటల్ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసి దాంట్లో ఒక 2000 విల్లాస్ బిల్డ్ చేసాము, అపార్ట్మెంట్ కట్టాము, కాలేజ్ కట్టాము, టెంపుల్ కట్టాము, చర్చ్, మాస్క్. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్కి. గవర్నమెంట్ నుంచి మాకు ఒక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది, విలేజ్ సెక్రటరేట్ తీసుకొచ్చాము అక్కడికి, రైతు భరోసా కేంద్రం కూడా వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టి అక్కడ కస్టమర్స్కి లాకర్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఒక ఇండిపెండెంట్ శాటిలైట్ టౌన్షిప్. ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి గారి స్టైలే సపరేట్ అని చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఎమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ పెంచుకుంటున్నారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. చాలా క్రైసిస్ వచ్చున్నాయి ఏపీకి కావచ్చు, అలానే నా ఎంటైర్ గ్లోబల్గా ఫేస్ చేస్తుంది క్రైసిస్. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ ఫాలో సార్, అండ్ ఆ క్రైసిస్లో మీరు ఎలా డీల్ చేశారు? యాక్చువల్గా క్రైసిస్ని మేము ఏ రోజు కూడా క్రైసిస్ని నెగిటివ్గా తీసుకోలేదు. ఒక్కసారిగా కర్నూలుకి ఫస్ట్ వచ్చిన హార్డ్ క్రైసిస్ ఏంటంటే ఫ్లడ్ రావడం. 50% ఆఫ్ కర్నూలు సబ్మిటెడ్ విత్ వాటర్. అరే ఇంత లో లెవెల్లో కర్నూలు ఉంది, వాట్ కెన్ వీ డూ ఫర్ దిస్ అనే ఆలోచనలో వచ్చినటువంటి థాటే 10 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వాలా, ఎత్తైన ప్రదేశంలో ఇవ్వాలనేటువంటి థాట్ మా మేనేజ్మెంట్కి రావడము. ఆ అనౌన్స్మెంట్తో సక్సెస్ఫుల్గా ఆ సబ్మిట్ అనేటువంటి పాయింట్ మర్చిపోయి ఎత్తైన ప్రదేశంలో రీజనబుల్గా దొరుకుతుందని చెప్పేసి కస్టమర్లు కూడా మా వెంట రావడము, దాన్ని పాజిటివ్గా మనము గ్రోత్కు యాడ్ చేయడం జరిగింది. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ వచ్చేటప్పటికి
డిమానిటైజేషన్. ఈ క్రైసిస్లో అందరూ కూడా మనీని ఎలా డ్రా చేయాలా, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలనే థాట్ వచ్చినప్పుడు గోల్డ్లో పూర్తిగా పెట్టలేకపోయినారు, షేర్లలో పెట్టలేకపోయినారు. వచ్చిన అమౌంట్ అంతా కూడా రియల్ ఎస్టేట్లోకి వచ్చేసింది. ఆ రోజు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ చాలా ఉండేవి కాబట్టి ఆ ప్రాపర్టీస్ని సక్సెస్ఫుల్గా సేల్ చేయగలిగినాం. అది సెకండ్ది ఇండియాకి వచ్చిన క్రైసిస్ అనుకోవాలి చెప్పాలంటే. థర్డ్ది ఎంటైర్ వరల్డ్కు కరోనా వచ్చేసింది. ఈ కరోనాలో ఏం జరిగిందనంటే ఏదైతే రెవెన్యూస్ ఉన్నాయో, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రెవెన్యూ కానీ లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రెవెన్యూ కానీ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎక్స్పెండిచర్ అనేటువంటిది తగ్గిపోయింది. అంటే వాళ్ళు వీకెండ్ పార్టీస్కి వెళ్ళాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అనేటువంటి తగ్గిపోయింది, ఫంక్షన్ చేసే ఎక్స్పెండిచర్ అనేటువంటి తగ్గిపోయింది. ఆ రోజు కూడా మా ప్రాజెక్టు రీజనబుల్గా ఉన్నాయి, మా ప్రాపర్టీస్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెవెన్యూస్ అంతా కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి టర్న్ అవ్వడము, కరోనాలో ప్రాపర్టీస్ని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన ప్రాజెక్ట్ని తక్కువ రేట్లో ఇవ్వగలిగినాం. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ కస్టమర్లకు నచ్చే మెచ్చే ప్రాజెక్టులను చేపడుతూ ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి సంస్థగా ఎదిగింది రాకీ అవెన్యూస్. గోదావరి జిల్లాలతో పాటు నవ్యాంధ్ర రాజధాని వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ సంస్థ. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ అఫోర్డబుల్ ప్రైజ్లో ప్రాపర్టీలను అందిస్తోంది. రాకీ అవెన్యూస్ అందిస్తున్న ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు సంస్థ అధినేత రామయ్య వేణుగారి మాటల్లో విందాం. కాలంతో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రియాలిటీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది రాకీ అవెన్యూస్. అఫోర్డబుల్ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ వారు చేసే భాషను పెంచుకుంటోంది. ఇక సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రి సమీపంలోని శ్రీరాంపురంలో చంద్రికా విలాసిని ప్రాజెక్టును ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో సిద్ధం చేస్తోంది. సార్, చంద్రికా విలాస్ని 350 ఫ్లాట్స్ బిల్డ్ చేశారు కదా, సో దాని గురించి చెప్పండి. యాక్చువల్లీగా 23 ఎకరాలు 42 సెంట్లమ్మ, దాదాపు 30 బ్లాకులు ఆల్రెడీ డిటిసిపి అప్రూవల్ చేసి పెట్టాం. దాంట్లో ఫస్ట్ విడతగా 8 బ్లాకులు చేస్తున్నాం. అక్కడ చుట్టూ 3000 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంటుంది. దీని చుట్టూ భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే అవసరం ఉండదు. ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవన శైలి కోరుకునే వ్యక్తులకి అది అద్భుతం. విలాసిని దాదాపుగా ఎసెప్టీ వచ్చి 3000 రూపాయలు అమ్ముకుంటున్నాం. ఆల్రెడీ ఇంకా కేవలం 120 ప్లాట్లు మాత్రమే ఉంది. అక్కడ విశాలమైన రోడ్లు, అలాగే క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, పార్కులు వస్తుంది, ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ రెండు కావాలంటే కేవలం ఏవి అప్పారావు రోడ్డుకి 3.9 కిలోమీటర్, అంటే సిటీలో ఉంది. ఇటువైపు శ్రీరాంపురం ఆనుకొని ఉంటుంది, అటువైపు దివాన్ చెరువు. రేపు పొద్దున్నే మాస్టర్ రోడ్లో పెద్దది బైపాస్ రోడ్ వచ్చింది అని అనుకోండి, దాని సెంటర్లో ఉంటుంది. సో పెర్పల్ రోడ్ ఒకటి వస్తూ ఉంది, మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ ఉంది. అలాగే ఈ రోడ్డు కూడా 80 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో కూడా మాస్టర్ ప్లాన్లో ఉంది. కాబట్టి ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితానికి ఒక పరమావధి. హాయ్ సార్. హాయ్. రాకీ అవెన్యూస్కి మీకు ఉన్న రిలేషన్ గురించి చెప్పండి. రాకీ అవెన్యూస్ అంటేనే ఒక బ్రాండ్ అమ్మ. యాక్చువల్లీ రాకీలో నాణ్యత కానీ, కన్స్ట్రక్షన్స్ వైజ్ కానీ, డాక్యుమెంటేషన్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అమ్మ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ టీంలో కూడా చాలా సీనియర్ మెంబర్సు అందరూ కూడా ఇక్కడ ఒక సొంత ఫ్యామిలీ లాగా ఉంటున్నారు. చాలా సంస్కారవంతంతో, చాలా ఒబిడియంట్గా ఉంటూ ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా రాకీ అన్నది ఇంకా ఫ్యూచర్లో ఒక అద్భుతాలనే సృష్టించాలన్న దృక్పథంతో మన ఎండి రామయ్య వేణుగారు ఉన్నారు. ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మరిన్ని ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.